హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 ఆర్ మోర్ నంబర్స్ ఏంటో నేర్చుకుందాం. ఇక్కడ చూస్తే మీకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే అదొక ఫ్యాక్టర్ అయి ఉండాలి. కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. రైట్? ఈ కాన్సెప్ట్ నేర్చుకోవడం కోసం లెట్స్ యూజ్ వన్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12 అండ్ 18? 12 అండ్ 18 అనేవి 2 నంబర్స్. ఆ నంబర్స్‌కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? ఓకే. When you say highest common factor, that is the biggest number that can divide both these numbers. ఓకే. ఫ్యాక్టర్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం అనుకున్నాం కదా! తర్వాత కామన్ ఫ్యాక్టర్స్ ఏంటో చూడాలి. తర్వాత హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటో చూడాలనుకున్నాం. అదే హెచ్‌సిఎఫ్ రైట్? ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఏంటి? 1, 2, 3, 4, 6 అండ్ 12. ఈ 6 నంబర్‌లో ఏ నంబర్ అయినా గాని నంబర్ 12ని డివైడ్ చేయగలదు. రైట్? 1 కెన్ డివైడ్, 2 కెన్ డివైడ్, 3 can divide, 4 can divide, 6 can divide and 12 also can divide number 12. రైట్? 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 చూస్తే గనక 1, 2, 3, 6, 9 అండ్ 18. ఇక్కడ కూడా 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి బట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. రైట్? కామన్ ఫ్యాక్టర్స్ ఏంటో చూడండి. 1 అనేది కామన్ 2 చోట్ల ఉంది. 2 అనేది కామన్‌గా ఉంది. 3 అనేది కామన్‌గా ఉంది. 4 ఉందా? లేదు. 6 అనేది కామన్‌గా ఉంది. రైట్? వాట్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్? 1, 2, 3 అండ్ 6. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ నెంబర్ 6. రైట్? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ నెంబర్ 12 అండ్ 18కి ఏంటది? 6 అవుతుంది. రైట్? ఇది ఒక మెథడ్. మీరు ఫ్యాక్టర్స్ అన్నీ రాసి, కామన్ ఫ్యాక్టర్స్ ఏంటో చూసి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటనేది తెలుసుకోవడం. ఇలానే అవసరం లేదు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి కూడా తెలుసుకోవచ్చు. మనం ఇప్పుడు చూద్దాం అది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 ఆర్ మోర్ నంబర్స్ కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి మనం హెచ్‌సిఎఫ్ ఆఫ్ 2 నంబర్స్ ఆర్ మోర్ నంబర్స్ కనుక్కోవచ్చు. అదెలా? అంటే హెచ్‌సిఎఫ్‌ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నంబర్స్. ఫస్ట్ నంబర్స్‌కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో చూడాలి. తర్వాత కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో చూడాలి. ఆ ప్రతి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్‌కి స్మాలెస్ట్ పవర్ ఏంటో చూడాలి. చూసిన తర్వాత వాటికి ప్రోడక్ట్ తీసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసి అర్థం చేసుకుందాం. 12కి 18కి హెచ్‌సిఎఫ్ ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి చూద్దాం. 12కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 12 కెన్ బి రిటెన్ యాస్ 2 టైమ్స్ 6 రైట్? 2 అనేది ప్రైమ్ నంబరు. 6 అనేది కాంపోజిట్ నంబర్. 12 అనేది కాంపోజిట్ నంబర్ కాబట్టి దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్‌లో 2 టైమ్స్ 6 అని రాయొచ్చు. ఇక్కడ 2 అనేది ప్రైమ్ నంబర్. రైట్? 6 అనేది కాంపోజిట్ నంబర్. సో, 6 అనేది కాంపోజిట్ నంబర్ కాబట్టి దాన్ని అగైన్ మనం ప్రైమ్ నంబర్స్‌కి ప్రొడక్ట్‌గా రాస్తే గనక 2 టైమ్స్ 3 అని రాయొచ్చు. రైట్? అంటే 12ని ఏమని రాస్తాం? 2 టైమ్స్ 2 టైమ్స్ 3. 2 టైమ్స్ 2 ఈజ్ 4. 4 టైమ్స్ 3 ఈజ్ 12. రైట్? దీన్ని ఫర్దర్‌గా మనం కావాలంటే ఎలా రాసుకోవచ్చు? 12 ఈక్వల్ టు 2 స్క్వేర్ టైమ్స్ 3. రైట్? 18కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాద్దాం. 18 2 టైమ్స్ 9 రైట్? 2 అనేది ప్రైమ్ నంబర్. 9 అనేది కాంపోజిట్ నంబర్. 9ని ఎలా రాయొచ్చు? 3 టైమ్స్ 3 అని రాయొచ్చు. రాస్తే గనక 18ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్‌గా రాసినప్పుడు ఎలా రాస్తాం? 2 టైమ్స్ 3 టైమ్స్ 3 రైట్? దీన్ని కావాలంటే మనం 18 ఈక్వల్ టు 2 టైమ్స్ 3 స్క్వేర్ అని కూడా రాయొచ్చు. రైట్? ఇప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ చూస్తే గనక ఫస్ట్ స్టేట్మెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ చూసేసాం. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో చూడాలి. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇంట్రెస్టింగ్‌లీ ఇక్కడ 2, 3 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ కూడా 2, 3 అనేవే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయినాయి. అంటే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతున్నాయి? 2 అండ్ 3 అవుతున్నాయి. రైట్? ఇప్పుడు కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రెండిటిని తీసుకుంటే గనక స్మాలెస్ట్ పవర్స్ ఏంటో చూద్దాం. స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ నంబర్ 2 చూసామనుకోండి. ఇక్కడ నంబర్ 2 ఉంది పవర్. ఇక్కడ 1 ఉంది. అంటే స్మాలెస్ట్ పవర్ ఆఫ్ నంబర్ 2 ఎంత? 1. రైట్? 3 అనేది అనదర్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. రైట్? దీనికి స్మాలెస్ట్ పవర్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ 1 ఉంది పవర్. ఇక్కడ 2 ఉంది. రైట్? స్మాలెస్ట్ పవర్ ఏంటి? 1. లెట్స్ రైట్ థాట్. స్మాలెస్ట్ పవర్ ఆఫ్ నంబర్ 3 ఈజ్ ఆల్సో 1. ఇప్పుడు హెచ్‌సిఎఫ్‌ని ఏమని రాస్తాం? 2 పవర్ 1 టైమ్స్ 3 పవర్ 1 అని రాస్తున్నాం.
2 power 1 times 3 power 1 is 2 times 3, that is equal to 6. HCF of 12 and 18 is 6. మనం ఇందాక ఫ్యాక్టర్స్ రాసి కామన్ ఫ్యాక్టర్స్ చూసి అందులో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటో చూసినా 6 అని వచ్చింది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా కూడా అదే వచ్చింది, రైట్? బట్ ఈ మెథడ్ కొంచెం ఈజీ అవుతుంది, ఓకే? ఎందుకంటే కొన్నిసార్లు ఫ్యాక్టర్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం లిస్ట్ రాస్తే గనక, రైట్? ఇక్కడైతే అలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. హెచ్సిఎఫ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నెంబర్స్. ఫస్ట్ ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూడాలి. తర్వాత కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో చూడాలి. తర్వాత చూసిన తర్వాత ప్రతిదానికి స్మాలెస్ట్ పవర్ ఏంటో చూడాలి. తర్వాత యూ రైట్ ఇట్ లైక్ దిస్. అండర్స్టూడ్? ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 ఆర్ మోర్ నెంబర్స్ చూద్దాం, ఓకే? మీరు చూస్తే ఇది మల్టిపుల్, కామన్ మల్టిపుల్ అండ్ లీస్ట్ కామన్ మల్టిపుల్. అండర్స్టూడ్? వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 12 అండ్ 18? ఈ 12 అండ్ 18 అనే ఎగ్జాంపుల్ వాడుకుని ఎల్సిఎం కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఫస్ట్ మల్టిపుల్ అన్నారు కదా, అంటే 12కి మల్టిపుల్స్ రాద్దాం. 12కి మల్టిపుల్స్ ఏంటి? 12, 24, 36, 48, 60, 72 అండ్ సో ఆన్. మీరు చూస్తే కనుక 12 times 1, 12 times 2, 12 times 3, 12 times 4, 12 times 5, 12 times 6 అండ్ సో ఆన్. ఇది 12th టేబుల్, రైట్? మల్టిపుల్స్ ఆఫ్ 18 రాసామనుకోండి, 18th టేబుల్లో ఉండే నెంబర్స్ వస్తాయి. 18, 36, 54, 72 అండ్ సో ఆన్, రైట్? ఇప్పుడు కామన్ మల్టిపుల్ అన్నారు కాబట్టి కామన్ మల్టిపుల్స్ ఏంటో చూద్దాం. 36 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 72 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రైట్? కామన్ మల్టిపుల్స్ ఆర్ 36, 72 అండ్ సో ఆన్. ఎన్నైనా రాసుకోవచ్చు కామన్ మల్టిపుల్స్, రైట్? ఒకసారి కామన్ మల్టిపుల్స్ తెలిస్తే కనుక లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నారు, అంటే స్మాలెస్ట్ నెంబర్ ఏంటో చూడాలి. అందులో 36 అనేది స్మాలెస్ట్ ఆర్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్, రైట్? అందు గురించే ఎల్సిఎం ఆఫ్ 12 అండ్ 18 ఈజ్ 36 అని రాస్తాం. అండర్స్టూడ్? ఇది ఒక వే టు ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్. కొంచెం లెందీ ప్రాసెస్, రైట్? ఫస్ట్ మల్టిపుల్స్ రాసుకోవాలి, తర్వాత కామన్ మల్టిపుల్స్ ఏంటో చూడాలి, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటో చూడాలి, రైట్? టేబుల్స్ కరెక్ట్గా వస్తే కనుక ఇది ఫాస్ట్గా చేయొచ్చు. టేబుల్స్తో ప్రాబ్లం ఉంటే కనుక కొన్నిసార్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మల్టిపుల్స్ రాసేటప్పుడు. ఓకే, నౌ ఎల్సిఎం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి ఎలా చేయొచ్చో చూద్దాం, ఓకే? ఎల్సిఎం ఆఫ్ 2 ఆర్ మోర్ నెంబర్స్ కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం డెఫినేషన్ ఎలా చెప్తున్నాం అంటే, ఎల్సిఎం ఈజ్ డిఫైన్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నెంబర్స్. ఓకే, ఫస్ట్ 2 నెంబర్స్ ఇచ్చారనుకోండి, ఆ నెంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో చూడాలి. చూసిన తర్వాత ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్కి గ్రేటెస్ట్ పవర్ ఏముందో చూడాలి. తర్వాత ఆ పవర్స్ని యూస్ చేసుకుని వాటి ప్రోడక్ట్ ఎంతో చూడాలి. అదే ఎల్సిఎం అవుతుంది, రైట్? మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. 12 అండ్ 18 అనే ఎగ్జాంపుల్ తీసుకుని ఎల్సిఎం ఏంటో చూద్దాం. 12కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడే చూసాం, రైట్? 2 square times 3 అని రాయొచ్చు అన్నాం, ఓకే? 18కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూసాం, 2 times 3 square అని రాయొచ్చు అని చెప్పాం, రైట్? అంటే మనకి ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో తెలిసిపోయినాయి. గ్రేటెస్ట్ పవర్స్ ఏంటో చూడాలి నువ్వు. ఇప్పుడు గ్రేటెస్ట్ పవర్స్ 2కి వచ్చేటప్పటికి 2 అయింది, 3కి వచ్చేటప్పటికి 2 అయింది. ఫస్ట్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అన్నారు కదా, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది. కోర్స్ ఇక్కడ కూడా సేమే ఉన్నాయి, కానీ వేరే ఉన్నా కానీ రాసుకుంటాం మనం, ఓకే? అప్పుడు ఏమని రాస్తాం? ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేటప్పటికి 2 అండ్ 3. ఇంతకుముందు ప్రాబ్లంలో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, హెచ్సిఎఫ్ అప్పటికి వచ్చేటప్పటికి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ వచ్చేటప్పటికి ఎనీ ప్రైమ్ ఫ్యాక్టర్ యూ హ్యావ్ దట్ కెన్ బి టేకెన్, రైట్? 2 అండ్ 3. ఇప్పుడు గ్రేటెస్ట్ పవర్స్ వచ్చేటప్పటికి 2కి ఎంత? 2 అని చెప్పాం ఆల్రెడీ. 3కి ఎంత? అది కూడా 2 అని చెప్పాం, రైట్? ఇప్పుడు ఎల్సిఎంని ఎలా రాస్తాం? 2 square times 3 square, right? LCM of 12 and 18 is 2 square times 3 square, that is equal to 4 times 9, that is equal to 36. LCM of 12 and 18 is 36. ఇంతకుముందు చూసింది కూడా ఇదే వచ్చింది, రైట్? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడాము ఇక్కడ. ఇంతకుముందు మల్టిపుల్స్ రాసి కామన్ మల్టిపుల్ ఐడెంటిఫై చేసి తర్వాత లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటనేది చూసాం.
ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ వాడి చేసాం. రెండిట్లోని సేమ్ ఆన్సరే వస్తుంది. ఎల్సిఎం అనేది 2 నెంబర్స్‌కి ఎప్పుడు సేమే ఉంటది. రైట్? ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ హెచ్‌సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఏంటో చూద్దాం. అసలు హెచ్‌సిఎఫ్‌కి, ఎల్సిఎంకి రిలేషన్ ఉంటుందా? ఓకే. అది చూద్దాం ఇప్పుడు. ఎల్సిఎం ఆఫ్ 12 అండ్ 18 ఇప్పుడే చూసాం 36 అని. రైట్? హెచ్‌సిఎఫ్ ఆఫ్ 12 అండ్ 18 6 అని ఇంతకుముందు చూసాం. రైట్? మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ తీసుకుందాం. ఎల్సిఎం అండ్ హెచ్‌సిఎఫ్ ప్రోడక్ట్ ఏంటి? 6 ఇంటూ 36. 6 ఇంటూ 36 ఈజ్ 216. ఇది నోట్ చేసుకోండి. హెచ్‌సిఎఫ్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ 12 అండ్ 18 ఈజ్ 216. రైట్? నౌ ప్రోడక్ట్ ఆఫ్ 12 అండ్ 18 ఎంతో చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ 12 అండ్ 18 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 216. ఈ రెండింటిని చూస్తే కనుక ఏమని చెప్పొచ్చు మనం? హెచ్‌సిఎఫ్ టైమ్స్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్. రైట్? LCM is 36 times HCF 6, that is equal to 12 times 18. Right? You understood the relation? LCM times HCF equal to the product of the actual numbers given. In this case, it is 12 and 18. Understood?